రెండు ఉపరితల ఆవర్తనాలు ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో ఉత్తర కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సంవహన వాతావరణ పరిస్థితులు కూడా దీనికి తోడైనట్టు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, ఆ తరువాతి 3 నుంచి 6 రోజుల పాటు ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని డ్యూటీ ఆఫీసర్ తెలిపారు. రాబోయే 5 రోజుల్లో కోస్తాంధ్రలో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయన్నారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని చెప్పారు. నేటి నుంచి 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుతాయని, ఆ తరువాత సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి ముందుకు కదులుతున్నాయని, రాబోయే 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న బీహార్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తూర్పు బీహార్ మరియు దాని పరిసర ప్రాంతమైన సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర రాయలసీమ వరకు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్నది. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. మరియు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది నైరుతి దిశలో వంగి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనాలతో పాటు రాష్ట్రంలో ఉన్న సంవహన వాతావరణ పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా విశదంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు పెద్దగా లేదు. రాబోయే 5 రోజుల్లో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లో ఉండే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నది. ఇక నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కొంచెం ముందుకు కదులుతూ రాబోయే 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది.